తీసుకోవడం వల్ల ప్రోస్ ఏంటి, కాన్స్ ఏంటి, అసలు ఈసీఈ అనేది ఎలా ఉంటుంది ఏంటి, అండ్ ఈసీఈ ఎవరు చూస్ చేసుకోవాలి, ఎవరు చూస్ చేసుకోవద్దు, ఆఫ్టర్ 4 years ఈసీఈకి ఫ్యూచర్ ఎలా ఉంటుంది ఏంటి అనేది కంప్లీట్ డీటెయిల్స్ అబౌట్ ఈసీఈ బ్రాంచ్ ఇప్పుడు మనం ఈ వీడియోలో చూద్దాం. ఓకేనా? సో ఫస్ట్ మనకి ఈసీఈ అంటే ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్. మనకి ఈసీఈ ఇస్ వన్ ఆఫ్ ది మోస్ట్ వర్సటైల్ అండ్ ఎవర్ గ్రీన్ బ్రాంచెస్ ఇన్ ద బీటెక్. బీటెక్ లో వీ కెన్ సే వన్ ఆఫ్ ది ఎవర్ గ్రీన్ బ్రాంచెస్. ఇట్స్ లైక్ మనం చెప్పొచ్చు ఎన్ని బ్రాంచ్లు వచ్చినా పోయినా ఈసీఈ అనేది అక్కడ అట్లా నిలబడి ఉంటుందమ్మా. వన్ ఆఫ్ ది ఎవర్ గ్రీన్ బ్రాంచ్. ఇట్ కంబైన్స్ బోత్ హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్ కాన్సెప్ట్స్, గివింగ్ స్టూడెంట్స్ ఫ్లెక్సిబిలిటీ టు బిల్డ్ దేర్ కెరియర్ ఇన్ మల్టిపుల్ డొమైన్స్. ఈ ఈసీఈ గ్రూప్ లో మీరు నేర్చుకునే సబ్జెక్ట్స్ ఏవైతే ఉంటాయో ఆ సబ్జెక్ట్స్ అటు హార్డ్వేర్ కాన్సెప్ట్స్ ని ఇటు సాఫ్ట్వేర్ కాన్సెప్ట్స్ ని రెండింటిని కంబైన్ చేసి మనకి ఉంటాయి. సో ఆఫ్టర్ కంప్లీషన్, ఫర్ ఎగ్జాంపుల్ మీరు బీటెక్ తీసుకొని ఈసీఈ తీసుకున్నారు అనుకో బీటెక్ లో, సో అట్ ద ఎండ్ ఆఫ్ ది 4 years మీకు ఎయిదర్ హార్డ్వేర్ సైడ్ ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ యూ కెన్ గో ఆన్ దట్ సైడ్, లేదా సాఫ్ట్వేర్ సైడ్ ఇంట్రెస్ట్ ఉంటే యూ కెన్ గో ఆన్ సాఫ్ట్వేర్ సైడ్. అండ్ నెక్స్ట్ ఒక ఈసీఈ తీసుకున్న వాళ్ళకి ఎలాంటి జాబ్స్ వస్తాయి అంటే సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, నెక్స్ట్ ఎలక్ట్రానిక్స్ అండ్ హార్డ్వేర్ డిజైనింగ్, నెక్స్ట్ ఎంబెడెడ్ సిస్టమ్స్, సెమీ కండక్టర్ ఇండస్ట్రీ, నెక్స్ట్ కమ్యూనికేషన్ నెట్వర్క్స్ అండ్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ R&D సైడ్. ఇట్ సైడ్ వెళ్ళొచ్చమ్మా. ఈసీఈ తీసుకున్న వాళ్ళు ఆఫ్టర్ బీటెక్ ఎటు వెళ్ళొచ్చు అంటే దీస్ ఆర్ ది కెరియర్ ఆప్షన్స్ దట్ యూ కెన్ హ్యావ్. నెక్స్ట్ వై చూస్ ఈసీఈ. ఈసీఈ ఎందుకు చూస్ చేసుకోవాలి, ఈసీఈనే ఎందుకు సెలెక్ట్ చేసుకోవాలి అంటే ఇట్ విల్ బి హెల్ప్ఫుల్ ఫర్ యూ టు లెర్న్ బోత్ హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్. అన్లైక్ మెనీ ఇంజనీరింగ్ బ్రాంచెస్, కొన్ని బ్రాంచెస్ ఫర్ ఎగ్జాంపుల్ మనకి సిఎస్సి ఉంది కంప్లీట్లీ ఇంటూ సాఫ్ట్వేర్, ట్రిపుల్ ఉంది కంప్లీట్లీ ఇంటూ హార్డ్వేర్. ఈసీఈ ఏంటంటే ఇట్ కంబైన్స్ బోత్. మనకి అటు సైడ్ సాఫ్ట్వేర్ సైడ్ ప్రోగ్రామింగ్ అవన్నీ నేర్చుకుంటాము, ఎట్ ద సేమ్ టైం హార్డ్వేర్ సైడ్ ఎలక్ట్రానిక్ సర్క్యూట్స్ వీటన్నిటి గురించి నేర్చుకుంటాము. సో ఇదేంటి అంటే మనకి దిస్ డ్యూయల్ స్కిల్ సెట్ ప్రొవైడ్స్ వైడర్ కెరియర్ ఆపర్చునిటీస్. ఆఫ్టర్ 4 years కంప్లీషన్ ఆఫ్ బీటెక్ అయిపోయిన తర్వాత మనకి కెరియర్ ఆపర్చునిటీస్ అనేవి చాలా ఉంటాయి ఇఫ్ మనం ఈసీఈని సెలెక్ట్ చేసుకుంటే. నెక్స్ట్ ఈసీఈలో కొంచెం ప్రాబ్లమ్స్ ఏంటి, ఇప్పుడు ఏంటి మ్యామ్ మరి ఈసీఈకి అంత ఫ్యూచర్ ఉంది అన్నారు కదా, ప్రాబ్లమ్స్ ఏంటి అంటే సీ హియర్ కేర్ఫుల్లీ. సిలబస్ చాలా ఎక్కువ ఉంటుందమ్మా. ఎందుకు అంటే ఇట్ కంబైన్స్ బోత్ హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్ కదా. సో ఇది మీకు ఎలక్ట్రానిక్స్ కి సంబంధించినవన్నీ నేర్చుకోవాలి, ప్రోగ్రామింగ్ కి సంబంధించినవన్నీ నేర్చుకోవాలి. సో గుర్తు పెట్టుకుంటారా సిలబస్ అనేది అయితే హ్యూజ్ గానే ఉంటుంది. న్యూమరస్ లాబొరేటరీ సెషన్స్, నెక్స్ట్ స్ట్రాంగ్ మ్యాథమెటికల్ ఫౌండేషన్. మ్యాథమెటిక్స్ లో స్ట్రాంగ్ ఉంటే ఈసీఈని ఏలేయచ్చమ్మా, గుర్తు పెట్టుకోండి ఈ విషయం. నెక్స్ట్ ఎక్స్టెన్సివ్ ప్రాక్టికల్ వర్క్, నెక్స్ట్ కోర్ ఎలక్ట్రానిక్ సబ్జెక్ట్స్. కొంచెం టఫే ఉంటది రా ఈసీఈ అనేది టఫే ఉంటది. బట్ ఏంటి అంటే ఎందుకు అందరూ ఈసీఈ ప్రిఫర్ చేస్తారు అంటే ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ యువర్ బీటెక్, మీ బీటెక్ అయిపోయిన తర్వాత కెరియర్ ఆపర్చునిటీస్ అనేవి మనకి కొంచెం ఎక్కువ ఉంటాయి ఈసీఈకి కంపేర్ టు రిమైనింగ్ బ్రాంచెస్. నెక్స్ట్ ఏం చదువుతారు ఈసీఈలో అంటే జస్ట్ ఫర్ మీ ఐడియా ఏమేమి ఉంటాయి చాప్టర్స్ అని. ఏంటి మనకి ఎలక్ట్రానిక్స్ లో ఈ పార్ట్స్ ఉంటాయి మనకి, నెక్స్ట్ కమ్యూనికేషన్ లో ఈ పార్ట్స్ ఉంటాయి, సిగ్నల్ ప్రాసెసింగ్, ఎంబెడెడ్ సిస్టమ్స్, సెమీ కండక్టర్స్, ఇలాగా డిఫరెంట్ సబ్జెక్ట్స్. వన్స్ హ్యావ్ ఏ లుక్ ఆన్ దిస్ జస్ట్ ఫర్ యువర్ ఐడియా నాన్న. ఇప్పుడు మీరు ఈసీఈ తీసుకొని బీటెక్ లోకి వెళ్తే మీరు ఈ బీటెక్ 4 years లో ఏమేమి సబ్జెక్ట్స్ చదువుతారు అంటే ఇక్కడ ఉన్నాయి, ఒక్కసారి వన్స్ హ్యావ్ ఏ లుక్ ఆన్ దిస్. నెక్స్ట్ ఫ్యూచర్ ఎట్ వెళ్ళొచ్చు అంటే ఈసీఈ ప్లేస్ ఏ మేజర్ రోల్ ఇన్ మోడర్న్ టెక్నాలజీ. వన్ ఆఫ్ ది మేజర్ రోల్ ప్లే చేస్తుంది ఈసీఈ అనేది మనకి. ఎక్కడెక్కడ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఈసీఈ, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈసీఈ బ్రాంచ్ తీసుకున్నా, నేను ఇక్కడ నేర్చుకునే కాన్సెప్ట్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చెప్పానే సబ్జెక్ట్స్, ఈ కాన్సెప్ట్స్ అన్ని ఎక్కడెక్కడ యూజ్ అవుతాయి మనకి ఏంటి అంటే స్మార్ట్ ఫోన్స్ డిజైన్ లో, రోబోటిక్స్ లో, డ్రోన్స్ లో, నెక్స్ట్ సెల్ఫ్ డ్రైవింగ్ వెహికల్స్ ఇప్పుడు చాలా అప్డేట్ అయిపోతున్నాయి వాటి విషయంలోను, నెక్స్ట్ ఏఐ, స్మార్ట్ డివైజెస్, నెక్స్ట్ శాటిలైట్ సిస్టమ్స్, ఐఓటీ, డిఫెన్స్ లోను, సెమీ కండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్. ఇలాగా ఈ అప్లికేషన్ ఎక్కడెక్కడ మీకు ఆ సబ్జెక్ట్స్ హెల్ప్ అవుతాయి అంటే ఈ ఆల్ డిఫరెంట్ ఫీల్డ్స్ లో హెల్ప్ అవుతాయి. సో ఇఫ్ గనక మీకు నిజంగా ప్యాషన్ ఇంట్రెస్ట్ ఉంటేనా ఈ ఫీల్డ్స్ లోకి మీరు ఈజీగా వెళ్ళొచ్చు. ఇఫ్ మీరు ఆ సబ్జెక్ట్స్ బాగా నేర్చుకొని ఆ కాన్సెప్ట్స్ సబ్జెక్ట్స్ ఈసీలో ఉన్న సబ్జెక్ట్స్ అన్ని బాగా నేర్చుకుంటే ఈ ఫీల్డ్స్ లోకి మీరు ఈజీగా వెళ్ళొచ్చు. నెక్స్ట్ కెరియర్ ఆపర్చునిటీస్. ఏమేం జాబ్స్ వస్తాయి ఈసీఈ తీసుకుంటే అంటే ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ఈసీఈ స్టూడెంట్స్ కెన్ వర్క్ యాజ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, లేదా కమ్యూనికేషన్ ఇంజనీర్, ఎంబెడెడ్ ఇంజనీర్, సాఫ్ట్వేర్ ఇంజనీర్, టెలికామ్ ఇంజనీర్, నెట్వర్క్ ప్లానింగ్ ఇంజనీర్, విఎల్ఎస్ఐ ఇంజనీర్, చిప్ డిజైన్ ఇంజనీర్, ఎఫ్పిజిఏ ఇంజనీర్, సిగ్నల్ ప్రాసెసింగ్ ఇంజనీర్, R&D ఇంజనీర్, హార్డ్వేర్ డిజైన్ ఇంజనీరింగ్, టెస్టింగ్ ఇంజనీర్. ఇలా డిఫరెంట్ రోల్స్ అనేవి ఏంటి మ్యామ్ ఏమేమో చెప్తున్నారు అంటే ఇది మీకు బీటెక్ అయిపోయిన తర్వాత మీరు వెళ్ళే జాబ్ రోల్స్ నాన్న. ఇవి ఈ డిఫరెంట్ జాబ్ రోల్స్ లోకి మీరు వెళ్ళొచ్చు.
నెక్స్ట్ ఒకవేళ హయ్యర్ ఎడ్యుకేషన్ చేద్దాం అనుకుంటున్నా, బీటెక్ తర్వాత నాకు జాబ్ చేయాలని లేదు, త్రూ ఈసీఈ హయ్యర్ ఎడ్యుకేషన్ నేను ఏమేం చెయ్యొచ్చు అంటే, ఈసీఈ స్టూడెంట్స్ హ్యావ్ ఎక్సలెంట్ ఆపర్చునిటీస్ ఆఫ్టర్ గ్రాడ్యుయేషన్. మేజర్ గా చాలా మంది ఎక్కువ దే ప్రిఫర్ గేట్ రాసి మనకి మోస్ట్లీ గేట్ రాస్తారు. నెక్స్ట్ ఎంటెక్ చేసుకోవచ్చు, అబ్రాడ్ వెళ్ళి ఎంఎస్ చేయొచ్చు, R&D రీసెర్చ్ సైడ్ వెళ్ళిపోవచ్చు, కంప్లీట్లీ పిహెచ్డి సైడ్ వెళ్ళిపోవచ్చు. స్టూడెంట్ హూ పర్ఫార్మ్ వెల్ ఇన్ గేట్, ఇప్పుడు మనకి ఇంటర్ తర్వాత జేఈ ఎలానో బీటెక్ తర్వాత గేట్ అలా ఒక రకంగా చెప్పాలి అంటే. సో ఇఫ్ నీకు గనక గేట్ లో మంచి ర్యాంక్ వస్తే, ఫర్ ఎగ్జాంపుల్ జేఈలో ఐఐటీస్ డ్రీమ్ పెట్టుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఒకవేళ బికాస్ ఆఫ్ సమ్ రీజన్స్ మీరు ఐఐటీలో బీటెక్ చేయలేకపోయారు, బట్ ఈ ఐఐటీస్ లో ఎంటెక్ చేయొచ్చమ్మా మీరు. చాలా చాలా మంచి ఆపర్చునిటీస్ ఉంటాయి. గేట్ లో గనక మీరు మంచి ర్యాంక్ తెచ్చుకుంటే ఐఐటీస్ ఎన్ఐటీస్ లో అడ్మిషన్ ఉంటది. కొన్ని డైరెక్ట్ జాబ్స్ గేట్ ర్యాంక్ మీద మీకు కొన్ని డైరెక్ట్ గా సెంట్రల్ జాబ్స్ అనేవి అవైలబుల్ ఉంటాయి. నెక్స్ట్ రీసెర్చ్ సైడ్ వెళ్ళొచ్చు, హై పేయింగ్ కోర్ జాబ్స్. నీకు గనక గేట్ లో మంచి ర్యాంక్ వస్తే మంచి మంచి కెరియర్ ఆపర్చునిటీస్ ఉంటాయి. చెప్పా కదా, ఇప్పుడు ఒకవేళ మీకు ఇక్కడ ఐఐటిలో బీటెక్ చెయ్యలేదు అనే ఎవరైనా బాగా ఫీల్ అవుతూ ఉంటే, ఇంకో డోర్ మీకు ఓపెన్ ఉందమ్మా. ఏంటి అంటే మీరు గేట్ రాసి ఎన్ఐటీస్ లో ఐఐటీస్ లో ఎంటెక్ చెయ్యొచ్చు. ఇవి మీకు ఒకవేళ బీటెక్ తర్వాత జాబే చేయాలని లేదు, ఒకవేళ హయ్యర్ ఎడ్యుకేషన్ చేయాలి అనుకుంటే, దీస్ ఆర్ ది కెరియర్ ఆప్షన్స్ దట్ యు ఆర్ హ్యావింగ్. ఇది నాట్ ఓన్లీ ఫర్ ఈసీఈ, మీరు ఏ బ్రాంచ్ తీసుకున్నా సరే ఆ బ్రాంచ్ లో కంప్లీట్లీ రీసెర్చ్ సైడ్ వెళ్ళిపోవచ్చు, ఆ బ్రాంచ్ లో ఎంటెక్ చేసుకోవచ్చు, నెక్స్ట్ అబ్రాడ్ వెళ్ళి ఎంఎస్ చేయొచ్చు. ఇలా ప్రతి బ్రాంచ్ లోను ఆఫ్టర్ బీటెక్ మీకున్న హయ్యర్ ఎడ్యుకేషన్ ఆపర్చునిటీస్ ఇవ్వమ్మా. నెక్స్ట్ స్కిల్స్ రిక్వైర్డ్. ఈసీఈని దున్నేయాలి, నేను మంచిగా పర్ఫామ్ చేయాలి, బాగా చదువుకోవాలి. ఎలా ఏంటి అంటే, ఈసీఈలో నీకు ఎలాంటి స్కిల్స్ ఉండాలి అంటే, ప్రోగ్రామింగ్ బాగా చేసేటట్టు డెవలప్ చేసుకోవాలి. ఇప్పుడు రాదు ప్రోగ్రామింగ్, వన్స్ మీరు బీటెక్ కాలేజ్ లో జాయిన్ అయిన తర్వాత చిన్న చిన్నవి హలో వరల్డ్, వెల్కమ్ టు ద వరల్డ్ అక్కడి నుంచి మొదలు పెడతారు. తర్వాత స్లోగా మీకు ప్రోగ్రామింగ్ అనేది నేర్పిస్తారు. సర్క్యూట్ డిజైనింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్, మ్యాథమెటిక్స్ బాగా వచ్చి ఉండాలమ్మా. చాలా మంది అనుకుంటారు మ్యాథ్స్ ఎక్కడ యూజ్ అవుతుంది అని. మీరు నెక్స్ట్ బీటెక్ వెళ్ళాక మీ ఎంటైర్ లాజికల్ థింకింగ్ ఏదైతే ఉందో అది మ్యాథమెటిక్స్ మీదనే డిపెండ్ అయి ఉంటది. ఇఫ్ యు ఆర్ గుడ్ విత్ మ్యాథమెటిక్స్ లో లాజిక్స్ అవన్నీ నీకు ఈజీగా అర్థమవుతాయి, లాజిక్స్ అవన్నీ ఈజీగా వస్తాయి అంటే ప్రోగ్రామింగ్ తో ఆడుకుంటారు మీరు, ఈజీగా వచ్చేస్తుంది మీకు ప్రోగ్రామింగ్. ఇక్కడ లాజిక్స్ వస్తే అక్కడ ఆ లాజిక్స్ వచ్చేస్తాయి మీకు. నెక్స్ట్ ఎంబీడెడ్ ప్రోగ్రామింగ్, ఈ టూల్స్, టీమ్ వర్క్, ఇవన్నీ డిఫరెంట్ స్కిల్స్ అనేవి మీకు ఉండాలి. నెక్స్ట్ అడ్వాంటేజెస్ ఆఫ్ ఈసీఈ. ఈసీఈ వల్ల అడ్వాంటేజెస్ ఏంటి, ఈసీఈ వల్ల ఛాలెంజెస్ ఏంటి? అడ్వాంటేజెస్ ఏంటి అంటే, సాఫ్ట్వేర్ ప్లస్ హార్డ్వేర్ సైడ్ వెళ్ళొచ్చు మీరు. నెక్స్ట్ ఇది ఇందాక చెప్పినట్టు ఎవర్ గ్రీన్ కోర్ బ్రాంచ్ అన్న, ఎన్ని బ్రాంచెస్ వచ్చినా పోయినా ఇది ఎవర్ గ్రీన్ కోర్ బ్రాంచ్. నెక్స్ట్ ఎక్సలెంట్ కెరియర్ ఫ్లెక్సిబిలిటీ. ఆఫ్టర్ ఈసీఈ మంచి కాలేజ్ లో కనుక మీరు బాగా చదువుకుంటే మంచి కెరియర్ ఫ్లెక్సిబిలిటీ అనేది మీకు ఉంటుంది. హై డిమాండ్ ఇన్ సెమీకండక్టర్ ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ది హై డిమాండ్. నెక్స్ట్ ఆపర్చునిటీస్ ఇన్ ఏఐ అండ్ రోబోటిక్స్. సాఫ్ట్వేర్ సైడ్ వెళ్తే మీకు ఏఐ కి రోబోటిక్స్ కి ఆపర్చునిటీస్ వస్తాయి. నెక్స్ట్ హయ్యర్ స్టడీస్ కి వెళ్ళొచ్చు, స్ట్రాంగ్ రీసెర్చ్ స్కోప్. నెక్స్ట్ హై సాలరీ పొటెన్షియల్ విత్ స్కిల్స్. ఛాలెంజెస్ ఏంటి అంటే, గుర్తుపెట్టుకోండి ఈసీఈలో ఇన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి కదా, ఎట్ ద సేమ్ టైం ఈసీఈలో ఉన్న ఛాలెంజెస్ కూడా మీకు తెలియాలమ్మా. బిఫోర్ టేకింగ్ ద బ్రాంచ్ ఈసీఈ తీసుకునే ముందు అందులో ఉన్న ఛాలెంజెస్ కూడా తెలియాలి. ఏంటి ఛాలెంజెస్ అంటే, సిలబస్ ఎక్కువ ఉంటుంది, ల్యాబ్స్ ఎక్కువ ఉంటాయి, చాలా రిక్వైర్స్ కన్సిస్టెంట్ లెర్నింగ్, చదువుతూనే ఉండాలి. కోర్ సబ్జెక్ట్స్ కెన్ బి డిఫికల్టీ. ఈసీఈలో ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి కొంచెం డిఫికల్ట్ గా ఉంటాయమ్మా. స్ట్రాంగ్ ఫండమెంటల్స్ ఆర్ ఎసెన్షియల్స్. ఫస్ట్ నుంచి ఫండమెంటల్ కరెక్ట్ గా ఉండి, బేసిక్ కరెక్ట్ గా ఉండి, డే 1 నుంచి ప్రాపర్ గా చదువుకొని, నీ టార్గెట్ ఏంటి, ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ యువర్ బీటెక్ హైయర్ ఎడ్యుకేషన్ కి వెళ్ళాలా, స్టార్ట్ ప్రిపేరింగ్ ఫర్ గేట్ ఫ్రమ్ యువర్ డే 1 ఆఫ్ యువర్ బీటెక్. లేదు జాబ్ కి వెళ్ళాలా, స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోండి, బయట ఇంటర్న్షిప్స్ చేయండి, డిఫరెంట్ కోర్స్ నేర్చుకోండి. నీకు ఫర్ ఎగ్జాంపుల్ కాలేజ్ లో పైథాన్ చెప్పారు, ఆ పైథాన్ మీద బయట డిఫరెంట్ ఇంటర్న్షిప్స్ చేయండి. అలాగే నీకు కాలేజ్ లో చెప్పిన లాంగ్వేజ్ మీద బయట అప్లికేషన్స్ చేయండి అమ్మా. ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ యువర్ బీటెక్ జాబ్ లే మిమ్మల్ని ఎత్తుక్కుంటూ వస్తాయి ఖచ్చితంగా. ఓకేనా? ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ రిలేటెడ్ టు ఈసీఈ, డూ లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. థ్యాంక్ యూ ఎవ్రీవన్, బై బై.